సో ఇది వచ్చేసి 1396 SFT 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్ అనమాట. సో ఎంట్రన్స్ మనకు డోర్ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు కారిడార్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లాట్లో స్టేయింగ్ కూడా వచ్చారండి దీంట్లో, అండ్ ఆపోజిట్ దాంట్లో కూడా స్టేయింగ్ వచ్చారనమాట. ఇంటీరియర్ అంతా వీళ్ళకి కంప్లీట్ చేసుకొని, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ ఫ్లాట్లో కొంచెం కస్టమైజ్డ్ ఫ్లాట్ లాగా చేసుకున్నాడండి ఇది. సో చాలా పెద్దగా ఉంటుంది ఇది లివింగ్ ఏరియా మనకి. ఇదంతా కూడా ఇది వచ్చేసి 6 feet విండో అనమాట. ఇది మనకి పెద్దగా ఉంటుంది వెంటిలేషన్ కోసం. లివింగ్ ఏరియా అనేది మాత్రం ఒకవేళ మీకు పెద్ద లివింగ్ ఏరియా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, లివింగ్ ఏరియా ఇలా ఉంటుంది. కంప్లీట్గా మనకి లివింగ్ ఏరియాలో కంపెనీ ఇచ్చేస్తుంది కాబట్టి ఫాల్ సీలింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీని పక్కనే వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఒకటి విండో ఇచ్చారు. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాలో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో చూస్తున్నారు కదా, వాష్రూమ్లో ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ నుంచి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్ళిపోయినట్టు యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్కు స్పేస్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఒకటి మంచి విండో ఉంది, 4 feet విండో అండి, పెద్దగా ఉంటుంది విండో కూడా మనకి. సో చూస్తున్నారు కదా, కిచెన్ ప్లేస్మెంట్ అనేది ఏంటంటే మనకు ఇంటీరియర్ చేసుకునేటప్పుడు ఇస్తారు ఈ ప్లేస్మెంట్ అనేది. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. అండ్ యాక్చువల్గా వచ్చేసి ఈ సెల్ఫ్ అనేది మనకు కంపెనీ ప్రొవైడ్ చేయదు, బట్ వీళ్ళు బిగినింగ్లో తీసుకున్నారు కాబట్టి అలా ఒక సెల్ఫ్ అనేది కూడా వీళ్ళు చేయించుకున్నారు అనమాట. ఒకటి 4 feet విండో ఉంటుంది. ఇది వచ్చేసి యూటిలిటీ కూడా పెద్దగానే ఉంది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ మనకి. అండ్ నెక్స్ట్ కిచెన్లో నుంచి మళ్ళీ ఇలా వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏంటంటే యాక్చువల్గా మనం వచ్చేసి సింగిల్ డోర్ మాత్రమే ఇస్తాం యాక్చువల్గా బాల్కనీకి. వీళ్ళు వచ్చేసి ఇది మనకు ఫ్రెంచ్ డోర్ లాగా పెట్టుకున్నారు. పైన కూడా ఒకటి సెల్ఫ్ అనేది ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, సెల్ఫ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ కూడా పెద్ద ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ. ఈ బాల్కనీ వచ్చేసి అరౌండ్ మనకి ఒక 5.5.5 feet ఉంటుందండి, కొంచెం స్పేషియస్గా. సో వీళ్ళు కొంచెం బాల్కనీ అనేది పెద్దగా చేసుకున్నారు. ఇంకా మనం 5 feet ఇస్తే 5.5 దాకా చేసుకున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా సెట్ బ్యాక్ అనమాట మనకి. ఇది అరౌండ్ ఒక 50 feet దాకా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు లేక్ మొత్తం బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అపర్ణ కౌంటీ విల్లాస్. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్గా ఈ ఫ్లాట్ అనేది. సో ఇది వచ్చేసి మనకు 1396 SFTలో ఉన్న ఫ్లాట్ 2 BHK వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్, మీకు ముందు చెప్పాను కదా. సో ఇది మనకు చాలా బాగుంది ఫ్లాట్ అనేది, మంచి స్పేషియస్గా ఉంది. రెడీ టు మూవ్ ఇదండి ఇది.